కష్టకాలంలో టీసీఎస్ జాక్పాట్. సో ఇంకొక ప్రాజెక్ట్ అనేది టీసీఎస్ తెచ్చుకుంది. టైం ఫ్రేమ్ వచ్చేసి అరౌండ్ 5 to 7 years అయితే ఉంది దీనికి సంబంధించి. అండ్ ఎవరైతే అంటే దీని గురించి వెయిట్ చేస్తున్నారో, అంటే అలా ఉంటుందా ఇలా ఉంటుందా, అంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు అనుకునే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇండియన్ కంపెనీస్ అనేవి ప్రూవింగ్ దట్ ఇండియన్ ఐటీ మార్కెట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇండియన్ ఐటీ మార్కెట్ గ్రోత్ లోనే ఉంది. అంటే వరల్డ్ మొత్తంలో ఐటీ సిచ్యుయేషన్ ఎలా ఉన్నా ఇండియన్ ఐటీ మాత్రం ప్రోగ్రెస్ అవుతూనే ఉంది అని చెప్పి జైంట్ కంపెనీస్ అప్పటికప్పుడు కొత్తగా ప్రాజెక్ట్స్ తీసుకోవడం, రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిందే టీసీఎస్ కూడా క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ ఇది. డెన్మార్క్ సెంటర్ గా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడ్ గా సర్వీస్ ఇస్తున్న న్యూ డే ఏఎస్ కంపెనీతో $multi-million క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ అయితే కుదుర్చుకుంది. అండ్ దీనివల్ల అన్ని రకాలుగా, అంటే నాట్ ఓన్లీ దట్ వన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐలాండ్ వీటన్నిటికి సంబంధించి టీసీఎస్ కి ఇది రెండో డీల్. అండ్ దీనికి సంబంధించి నోటియాక్ ప్రాంతంలో దాదాపు 20,000 ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. ఈ కంపెనీస్ కి ఓవరాల్ గా 6,15,000 మంది ఉద్యోగులు టీసీఎస్ లో పనిచేస్తా ఉన్నారు. అండ్ $27.9 బిలియన్ ఆదాయం అయితే లిస్ట్ అయింది. ఈ టీసీఎస్ గురించి, మన ఇండియన్ కంపెనీ అండ్ టీసీఎస్ గురించి అప్డేట్ ఇది. ఇది అబౌట్ క్లౌడ్ అండి, క్లౌడ్ కి సంబంధించినది. అండ్ చాలా మందికి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి, అట్ ద సేమ్ టైం టెర్మినేషన్ జరుగుతుంది, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కూడా బీజీవీ అనేది టఫ్ ఉంది. సో ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ టాకింగ్ అబౌట్ బీజీవీ, ఇంటర్వ్యూ టఫ్ గురించి మాట్లాడతలేను. ఇంటర్వ్యూ ఎప్పటిలాగే నార్మల్ గానే ఉంది, అంత బీభత్సంగా ఏం టఫ్ ఏం లేదు. కానీ బీజీబీ మాత్రం టఫ్ గా ఉంది. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఐటీ జాబ్స్ ఎవరైతే సెర్చింగ్ ఉన్నారో, ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు డెఫినెట్లీ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కంపారేటివ్లీ. అంటే మరీ డౌన్ ఫాల్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించి రిక్రూట్మెంట్ జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నా. సో దాని గురించి మీరు అలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.